ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం, అదే స్పెర్మ్ కౌంట్. మన శరీరంలో స్పెర్మ్ అనేది కేవలం ప్రెగ్నెన్సీ కలిగించడానికి మాత్రమే కాదు, అది మన ఆరోగ్యం, శక్తి మరియు హార్మోన్ల స్థాయిని కూడా చూపిస్తుంది. ఇప్పటి రోజుల్లో చాలా మంది పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల మనసుకి చాలా టెన్షన్ అవుతుంది, కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. రోజు మొత్తం కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం, పొగ త్రాగడం, మద్యం సేవించడం, రాత్రిళ్ళు సరైన నిద్ర లేకపోవడం ఇవన్నీ పెద్ద కారణాలు. అంతేకాకుండా టెన్షన్ కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది. మనసు ఎప్పుడూ టెన్షన్లో ఉంటే శరీరంలో హార్మోన్లు సరిగా పనిచేయవు. కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న మార్పులు చేస్తే సహజంగానే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఉదయం లేదా సాయంత్రం రోజు కనీసం అరగంట నడవడం, రన్నింగ్ చేయడం లేదా సైకిల్ తొక్కడం చాలా ఉపయోగపడుతుంది. శరీరానికి కదలిక ఉంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఆహారంలో కూడా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు గుడ్లు, పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పులు తినాలి. చేపలు, బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవి స్పెర్మ్ ఆరోగ్యానికి చాలా మంచివి. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, కోక్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తగ్గించాలి. టెన్షన్ తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయండి, యోగా చేయండి లేదా మీకు ఇష్టమైన పనులు చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బాగా పనిచేస్తుంది. పొగ త్రాగడం, మద్యం ఇవి పూర్తిగా మానేయాలి. ఇవి స్పెర్మ్ను నేరుగా బలహీనపరుస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం, రాత్రి కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర సరిపడా ఉంటే శరీరం సహజంగా రికవర్ అవుతుంది, హార్మోన్లు సరిగా పనిచేస్తాయి. అంటే మిత్ర, రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేస్తే స్పెర్మ్ కౌంట్ సహజంగానే పెరుగుతుంది. వ్యాయామం చేయడం, హెల్దీ ఆహారం తినడం, టెన్షన్ తగ్గించుకోవడం, హానికర అలవాట్లను మానడం, సరైన నిద్ర తీసుకోవడం ఇవి చేస్తే మన శరీరం బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.